చోడేశ్వరి తిరునాళ్ళు అయితే జరుగుతున్నాయి. మేము అక్కడికి వెళ్తున్నాము. ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్తున్నాం. మేము ఈరోజు మేమున్న ప్లేస్ నుంచి ఒక 1 కిలోమీటర్ ఉంటుంది గుడి. ఫస్ట్ అయితే ఇంట్లో పూజ చేసుకోవాలంట. అది ఆనవాయితీ అంట. ప్రతిసారి మా గౌరీ అయితే పూజ చేస్తుంది. ఇవి దేవతకి మనం వేసే పూలదండలు ఇవి. టెంకాయ, కర్పూరము, ఆకు, ఒక్క, పండ్లు అన్నీ అయితే ఇందులోనే ఉన్నాయి. బయట కోడి కూడా ఉంది. కోడిని కూడా చూపించేస్తా. ఇదే ఈరోజు మేము దేవతకు యారావతకు వచ్చకుండా ఈరోజు మనం దేవతకు బలిపోయే కోడిదే. మంచి నాటుకోడి. అందరు రెడీ అయిపోయిన తర్వాత దక్షిత్ కరెక్ట్ టైంకి నిద్రపోయినాడు. వీడిని ఇప్పుడు ఎట్లా లేపుకొని పోవాలా, ఎట్లా డ్రెస్ వేసుకొని పోవాలా, పెద్ద ప్లాన్, పెద్ద కథ ఇది. ఈ కోడిని ఈరోజు మేము చౌడేశ్వర దేవికి బలిపోతున్నాం. మంచి నాటుకోడి. రేపు పొద్దున్నకి నాటుకోడి, చికెన్, వడలు. మామూలు కథ కాదు. మా డాడీ ఎగ్జైటింగ్ ఉన్నారు. టైం చూస్తే నైట్ 11:34 అవుతుంది. మా మేడం చూస్తే నిద్రమత్తులోనే పాలు తాపించేస్తాను దక్షిత్కి. మా సార్ అయితే నిద్రమత్తులోనే పాలు తాగుతాడు. దక్షిత్కి బ్యాకప్ కోసం ఒక డబ్బాలో పాలు తీసుకుంటున్నాము. సార్ సడన్గా లేచినాడంటే మాకు సుఖాలు కనిపిస్తాయి. ఇంకా మేము గంట పైన వెళ్తున్నాడా, అందుకే బ్యాకప్ కోసం ఒక పాల డబ్బాలో పాలు తీసేసుకున్నా. దక్షిత్కి డ్రెస్ వేయడానికి 2 కుస్తీ పడుతున్నారు. ఆవిడ మంచి పోజ్ ఇస్తున్నాడు అప్పటి నుంచి. దక్షిత్ ఆ వైఫ్ అయితే ఈరోజు జ్యోతిలో ఏమో వస్తుంది. ఇది జ్యోతి కాదు కదా, బాణం అంటారంట దీన్ని, జ్యోతి కాదు. తాత మనలు సందరికితే ముద్దాడుకుంటా ఉంటారు ఇద్దరు. పొద్దున్నే నేను లేచి చూసే లోపల వీళ్ళు వడలు అయితే చేస్తున్నారు. సరే వడలు ఎంత ఎర్రగా ఉన్నాయో, అటుపక్క నాటుకోడి కూడా ఉడుకుతుంది. రెడీ అయిపోయాయి గారెలు. మా ఊర్లో దీని వడలు అంటారు.